ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరులో ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలని, వారికి చేయూతనివ్వాలని వారికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక గొప్ప లక్ష్యంతో విద్యానిధిని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎమ్మెల్యే ఆశయానికి తూట్లు పడుతున్నాయని చెబుతున్నారు. జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు మొక్కుబడిగా సాగుతుంది. అపరిశుభ్ర వాతావరణంలో వంటగది ఉండడం, వంటగదిలో పరిశుభ్రం పాటించకపోవడం, బల్లులు బొద్దింకలు సంచారం చేయడం వలన ఆ భోజనాన్ని విద్యార్థులు తింటే అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆరు బయట వడ్డించడం వలన దుమ్ము ధూళి అన్నంలో పడి పిల్లలు వివిధ రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మిత్ర న్యూస్ ఛానల్ బృందం సోమవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పాలకొండలో పర్యటించింది. ఈ సందర్భంగా మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో పరిశీలించింది. ఈ సందర్భంగా పిల్లలను అడిగి భోజనం సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న వంట మనుషులను అడిగి మెనూ విషయం తెలుసుకున్నారు. అనంతరం వారు వంట చేసే గదిని మిత్ర న్యూస్ ఛానల్ బృందం పరిశీలించగా అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత 8 సంవత్సరాలుగా వంట గదికి పైకప్పు లేదని, ఇదే గదిలో వంట చేస్తున్నామని వంట మనుషులు తెలిపారు. ఆ గదిలో చుట్టూ గోడలు దుమ్ము ధూళితో నిండి ఉన్నాయి. అదేవిధంగా పైకప్పు కూలిపడి ఉండడం, బల్లులు బొద్దింకలు సంచారం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ను ప్రశ్నించగా తమకు బడ్జెట్ లేదని, తమ చేతిలో ఏమీ లేదని సమాధానమిచ్చారు. ఒకవైపు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాభివృద్ధిని ప్రోత్సహిస్తూ విద్యానిధిని ఏర్పాటు చేసి ముందుకెళ్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నత లక్ష్యానికి కొంతమంది విద్యాశాఖ అధికారులు గండి కొడుతున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాలకొండలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పర్యవేక్షించి లేకపోవడం వలన గత 8 సంవత్సరాలుగా అపరిశుభ్రత వాతావరణంలో వంటలు వండడం, ఆరు బయట వడ్డించడం వలన విద్యార్థులు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి వంటగదులను పరిశీలించి పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా కృషి చేయాలని పాలకొండ వాసులు కోరుతున్నారు. సిలిండర్లు కట్టెలపై ఏజెన్సీ మాకు ఇబ్బంది అవుతుంది. మా సంసారం లేక ఇది తెచ్చి పెట్టాలంటే మాకు 1000 అప్పులు చేసి పెట్టడం ఉంచినప్పుడు అప్పులే చాలా ఉన్నాయండి. ఇట్లా సార్ చాలా ఉన్నాయి. చూడండి సార్, డస్ట్ చూడండి. తీసుకుంటారు ఈరోజు అది జరుగురా చిన్న